దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. ఆమేన్. చూడండి దేవుని వాక్యాన్ని. పౌలు గారి యొక్క జీవితంలో ధర్మశాస్త్రాన్ని బట్టి కానీ, దేవుని కొరకు రోషం కలిగి మరి పనులు చేసే విషయంలో కానీ ఆయన ఎంతో శ్రద్ధ కలిగిన వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగక మునిపే ఆ ఆసక్తిని, దేవుని కొరకు వెతుకులాడే అనే ఆ తృష్ణని చూసిన దేవుడు పౌలు గారిని తాకాడు. దమస్కు మార్గంలో వెలుగుతో దర్శించాడు. ఆయన వైపుకు ఆకర్షించుకున్నాడు. ఆకర్షించుకున్న నాట నుండి పౌలు ఎక్కడా కూడా తన జీవితంలో లేజీగా కానీ, తన జీవితంలో నిర్లక్ష్యంగా కానీ ఎక్కడ కూడా బిహేవ్ చేసినట్లుగా మనం చూడం. నేను యేసుక్రీస్తు చేత ఎందుకు పట్టబడి తిని దాన్ని పట్టుకొన వల్లని నేను పరుగెత్తుచున్నాను. వై గాడ్ కాల్డ్ మీ. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, దేవుడు నన్ను ఎందుకు ఆయన వైపుకు ఆకర్షించుకున్నాడు, ఎందుకు నాకు ఆయన పరిచయం చేసుకున్నాడు అని నా జీవితంలో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అనే ఒక తపన ఆయన జీవితాంతం చచ్చిపోయేదాకా ఆ తపన రగులుతూనే ఉంది. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు, ఏ ఉద్దేశంతో పిలిచాడు, ఏం చేయాలని పిలిపించాడు, మీ ద్వారా ఏం జరిగించాలని కోరుకుంటున్నాడు, మీ కుటుంబాల్లో కావచ్చు, మీ సరౌండింగ్స్ కావచ్చు, మీ జీవితంలో కావచ్చు. ఆ గోలు, ఆ తపన, ఆ మంట మనలో ఎప్పుడు రగులుతూ ఉండాలండి. ఆ మంట ఎప్పుడైతే ఆరిపోతుందో మనం ఆత్మీయ ప్రగతిని చేరుకోలేము. ఆ మంట ఎప్పుడైతే మన జీవితాలు ఆగిపోతుందో మనం ఆత్మీయంగా వర్ధిల్లలేం. అక్కడే మన స్టెప్స్ అక్కడే ఆగిపోతాయి. కానీ ఇక్కడ పౌలు గారి యొక్క జీవితాన్ని మీరు గమనించండి. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనే. మీరు కూడా అంతే, నేను కూడా అంతే, అందరం అంతే. మనం దేవుని చేత పట్టబడ్డాం. దేని కొరకు పట్టబడ్డామో దాని కొరకు నేను పరుగెత్తుచున్నాను. దాని విషయమై సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూడండి, ఒక రన్నర్ దగ్గరికి వెళ్ళి స్వీట్ ఇవ్వండి, హీ కెనాట్, ఆయన తీసుకోడు. ఒక రన్నర్ దగ్గరికి వెళ్ళి మరి ఇష్టమైన కూల్ డ్రింక్స్ ఇవ్వండి, ఆయన తీసుకోడు. ఎందుకంటే అవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే తాను అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతాడు. మనం పివి సింధు గురించి చెప్తాం. కొన్ని నెలలు, సంవత్సరాల పాటు ఫోన్కు దూరంగా ఉందంటండి. సో తాను దేని కొరకైతే ప్రయాసపడుతుందో దాని కొరకు లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకోవడానికి ఇష్టపడ్డారు. దట్స్ వాట్ ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు. దేవుని కొరకు మనం కొన్ని అచీవ్ చేయటానికి లోకాన్ని పెంటతో సమానంగా మనం ఎంచుకోవాలంట. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఒక ఆత్మ సంబంధమైన మంట, అది పెద్దవాళ్ళని లేదండి, చిన్నవాళ్ళని లేదండి, అందరిలో ఇటువంటి ఆత్మ సంబంధమైన మంట రగిల్చినబడినప్పుడే మన జీవితాల్లో దేవుడు ఎందుకు పిలిచాడు, మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు మనల్ని పట్టుకున్నాడు అనేది మన జీవితాల్లో సార్థకమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక గాడ్ బ్లెస్ యూ. పౌలు వలె మనది కూడా మన జీవితాల్లో మనం అలా ముందుకు కొనసాగే వ్యక్తులుగా ఉందుము కాక. ఆమేన్.